ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటవి? వాటిని ఎందుకు ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు చూద్దామా? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ మూడింటిని ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఎందుకంటే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ లెజిస్లేచర్ ఇస్ టు మేక్ లాస్. లెజిస్లేచర్ అనేది లాస్ ని చేస్తుంది అనమాట, సొసైటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని బట్టి. ఈ యొక్క చేసినటువంటి లాస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి వెరిఫై చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ యొక్క లాస్ ని ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈ జ్యుడిషియరీ వచ్చేసి ఈ యొక్క లాస్ ని ఫాలో అవ్వని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు వీటి మూడింటిని లేకపోతే, ఇప్పుడు సొసైటీలో లా అనేది లేకపోతే ఒక డిసిప్లైన్డ్ సొసైటీ మనం చూడగలుగుతామా? ఒక పర్ఫెక్ట్ సొసైటీని మనం ఫామ్ చేయగలుగుతామా? లేదు కదా. అందుకే ఈ యొక్క మూడింటిని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ లాస్ ని చేస్తుంది, వీటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎగ్జిక్యూటివ్. ఎవరైతే ఈ లాస్ ని ఫాలో అవ్వరో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే జ్యుడిషియరీ అంటే కోర్ట్స్. వీటిని ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు.